మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఓ భారీ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అనిల్ రావుపూడి ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధించడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి టైటిల్ లేదా టీజర్ రిలీజ్ కానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అనిల్ రావుపూడి అఫీషియల్గా అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ అనిల్ రావుపూడి ఇచ్చిన అప్డేట్ ఏంటి? ఈ మూవీ నుంచి టైటిల్ లేదా టీజర్ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రచారంలో ఉన్న వార్తను నిజం చేస్తూ ఆగస్టు 22న అప్డేట్ ఇవ్వనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. చిరంజీవి నటించిన సినిమాలోని ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో చిరంజీవి రారా అనడంతో ఆగస్టు 22న ఎప్పుడు వస్తుందా అని తను ఎదురు చూస్తున్నట్టుగా అనిల్ రావుపూడి తెలియజేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీ షూటింగ్ పక్కా ప్లానింగ్తో జరుగుతుంది. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే వెంకీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చిరు వెంకీ మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి? వెంకీ ఎంతసేపు కనిపిస్తాడు? ఇలా అనేక ప్రశ్నలు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. అంతా థియేటర్లోనే చూడాలి అనేలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి వెంకీ ఓ 20 రోజుల పైగానే షెడ్యూల్ ఇచ్చాడని, దీన్ని బట్టి ఇది గెస్ట్ రోల్ కాదని ముఖ్య పాత్ర అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. చిరు వెంకీ కలిసి తెరపై కనిపిస్తే మామూలుగా ఉండదు. ఇందులో చిరంజీవి పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్. అందుకనే ఈ సినిమాకి శివశంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా వినిపించింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో చిరంజీవి డ్రిల్ మాస్టర్గా నటించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. చిరు కామెడీ స్టైలే వేరు. దీనికి తోడు కామెడీని బాగా డీల్ చేయగల అనిల్ రావుపూడి తోడైతే ఇక ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో, ఎంతలా ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తుందో ఊహించుకోవచ్చు. అందుకనే ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. మరి చిరు వెంకీ అనిల్ కలిసి ఎంతలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.